జై భీమ్. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. జై భీమ్లు. నా పేరు మధుర శాషయ్య. అయితే ఈరోజు నంబూరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నా పెద్ద కుమారుడికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆయిల్ సంబంధించినటువంటి అధికారులు 2022లో ఓపెన్ చేసిన కాడి నుంచి కూడా వేధింపులకు గురి చేస్తూ అన్ని విధాలుగా కుటుంబాన్ని నష్టపరిచి అనేక రీతులుగా అప్పుల పాలు చేశారు. దీనికి ముఖ్య సూత్రధారి సేల్స్ ఆఫీసర్ వెంకట శివ అనే అతను కులం పేరుతో దూషించి స్టీవెన్ ని ఆత్మహత్య కూడా చేసుకో బంకు నడవకపోతానని బట్టి వార్నింగ్ ఇచ్చి ఈ విధంగా మాకు తెలవకుండా ఇదే పెట్రోల్ బంకుని ఒక కమ్మ సామాజిక వర్గానికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి మరి లీజుకిచ్చి మమ్మల్ని అవమానపరిచి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి అధికారులు మమ్మల్ని ద్వేషించి ఈ రోజున ఊరోజులు వెళ్లిపోయారు, పరారైపోయారు, దొంగలు, దోపిడీదారులు అని చెప్పేసి ఒక ముద్ర వేసి అనేక రీతులుగా మమ్మల్ని హింసించారు. ఇప్పుడు ఇదే ప్రదేశంలో ఉన్నటువంటి ఈ బొంకు మరి మట్టికి సంబంధించి మేము అప్పు తీసుకొచ్చి చేశాము. అది 16 లక్షల రూపాయలు మట్టి. అదేవిధంగా చుట్టూ ప్రహరీ గోడ అది నిర్మించినటువంటిది నా సహచరులు, ఇక్కడ తోటి నా మిత్రులు ఆ రోజున పెట్టుబడి పెట్టి 16 లక్షల రూపాయలు మాకు ఆయన మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇంత ప్రాపర్టీ మాది ఇక్కడ పెట్టుకుంటే 11 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి వేధింపులు గురి చేసి ఎస్ఓ శివ అనే అతను మళ్ళా అదే ఆఫీసులో ఉన్నటువంటి మరి బేతాల విజయ్ అనేటువంటి ఎంప్లాయ్ వీళ్ళు ఇద్దరు కూడా కలిసి అక్కడ మరి మంచిగా ప్రవర్తించినటువంటి ఒక అధికారిని డిఎం గారిని కూడా తప్పుదారి పట్టించి మాకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి గమనించండి, ఇది షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి సంబంధించినటువంటి పెట్రోల్ బంకుని ఈ విధంగా అక్రమంగా, అన్యాయంగా, దోపిడీగా అధికారులు కుమ్ముక్కై ఈ రోజున మమ్మల్ని ఈ బంకు నుంచి మరి తరివేసి మీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పి ఈ విధంగా చేసినటువంటి ఈ వ్యవస్థలో మరి మాకు తగిన న్యాయం చేయాలని నేను నా భార్య ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్. అది జరుగుతుంది.